హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జుట్టుని అతి తక్కువ సమయంలోనే పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవడానికి ఒక మంచి పవర్ఫుల్ ఆయుర్వేదిక్ రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఇది వాడడం వల్ల మీ జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుద్ది, అలాగే హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. మరి మన జుట్టు సంరక్షణలో నూనె పట్టించడం ఎంతో ముఖ్యమైనదండి. నూనెలు సహజంగానే తేమను అందిస్తాయి. నూనె రాయడం వల్ల జుట్టు డ్రైగా కాకుండా జుట్టు మూలాల నుండి బలంగా మారేలా చేస్తాయండి. దుమ్ము కాలుష్యం కారణంగా మన జుట్టు పొడిగా నిర్జీవంగా మారిపోతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు, తలపైన వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారండి. ఇది వాడడం వల్ల మీ జుట్టు అనేది అస్సలు రాలదండి. మీ జుట్టు డ్రై అవ్వకుండా జుట్టు మూలాల నుండి బలంగా దృఢంగా మారడానికి ఈ ఆయిల్ అయితే చాలా చక్కగా వర్క్ అవుద్ది. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలండి. అవిసె గింజలు మన జుట్టు కేర్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకుంటే చాలా ఈజీగా మన ఇంటికి అయితే డోర్ డెలివరీ వస్తాయండి. హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్ జెడ్ స్పీడ్ గా పెంచడంలో అవిసె గింజలు చాలా బాగా వర్క్ అవుతాయండి. మన హెల్త్ కేర్ కి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. మరి అవిసె గింజల్ని మనం ప్రతిరోజు తినడం వల్ల కాళ్ళు నొప్పుల్ని కీళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. బాడీ పెయిన్స్ అనేవి రాకుండా కాపాడడానికి అవిసె గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అవిసె గింజలతో పాటు మెంతుల్ని కూడా వాడాలండి. బంగారం కంటే విలువైన మన జుట్టుని బంగారం లాంటి మెంతులు మన జుట్టుకి ఎంతో బాగా సహాయం చేస్తాయండి. నేను చెప్పిన ఈ రెమెడీని మీరు వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. అలాగే మీ జుట్టు జీవితకాల సంఖ్యను పెంచుకుని జుట్టు వేగంగా ఒత్తుగా పెరగడానికి అయితే ఇవి చాలా బాగా సహాయం చేస్తాయండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వాటర్ లో పోసుకుని నానబెట్టుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మనం వాటర్ లో పోసుకుని నానబెట్టుకోవడం వల్ల అవిసె గింజల్లో ఉండే జెల్ అంతా కూడా మనకి బయటికి రిలీజ్ అవుతుందండి. అవిసె గింజల జెల్ ఎంత స్మూత్ గా సిల్కీగా ఉంటుందో మన జుట్టు కూడా అంతే స్మూత్ గా సిల్కీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మరి బయట దొరికే ప్రొడక్ట్స్ కంటే మన ఇంట్లోనే అవిసె గింజలతో మంచి రెమెడీని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే చాలా మంచిదండి. లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించి డెడ్ సెల్స్ రిమూవ్ చేయడంలో మెంతులు ఎంతో బాగా వర్క్ అవుతాయండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా సెపరేట్ గా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందామండి. చూడండి చక్కగా ఎంత జెల్ అనేది రిలీజ్ అయిపోయిందో. ఈ జెల్ అనేది మన జుట్టుకి పోషణ అందిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ ని బలంగా దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుందండి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మెంతుల్ని కూడా గ్రైండ్ చేసుకుందాము సెపరేట్ గా. మనం ఇక్కడ 2 రకాల పవర్ఫుల్ పేస్ట్లను అయితే తయారు చేసామండి. అవిసె గింజల్లోనూ కూడా జెల్ అనేది ఉంటుంది, మెంతుల్లోనూ కూడా జెల్ ఉంటుందండి. ఈ 2 జెల్లో కలుపుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఒక విధమైన పెవికల్ బంధాన్ని అతికిస్తుందండి. ఎంత దువ్వినా గానీ దువ్వెనలోకి ఒక వెంట్రుక కూడా రాకుండా జుట్టు కుదుళ్ళు అనేవి బలంగా ఉంచడంలో ఈ రెండిట్లో ఉండే జెల్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. కొంతమందికి తల దువ్వుకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటదండి. ట్రై చేసిన ఫస్ట్ టైం కే హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా దువ్వెనలోకి ఒక వెంట్రుక కూడా రాకుండా మీ జుట్టు అనేది చాలా బలంగా తయారవుద్దండి. తర్వాత మనం ఆవాల నూనె తీసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా మనకి ఈ ఆయిల్ దొరుకుద్దండి. అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. జుట్టు తెల్లబడకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి హెల్ప్ అవుద్ది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో 100కి 200% కూడా వర్క్ అవుతుందండి. ఇది జుట్టు పెరుగుదలను పెంచడంలో కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. 1 కప్పు వరకు మస్టర్డ్ ఆయిల్ ని తీసుకుందామండి. ఇందులో 1 కప్పు వరకు రతన్ జోట్ ఆయిల్ ని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ రతన్ జోట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె వాడుకోవచ్చు, బాదం ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి. ఆప్షనల్ అండి, మీ ఇష్టము, ఏదైనా వాడుకోవచ్చు. 1 కప్పు మస్టర్డ్ ఆయిల్ కి 1 కప్పు రతన్ జోట్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వెడల్పుగా మందంగా ఉండే కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు 1 కప్పు మస్టర్డ్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు రతన్ జోట్ ఆయిల్ ని కూడా పోసుకుందామండి. బాగా కలుపుకుందాము. ఈ ఆయిల్స్ రెండిటి కాంబినేషన్ లో కూడా మన హెయిర్ కి ఎంతో మంచిదండి. చాలా మందికి తలలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు అనేది రాలిపోతూ ఉంటది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చక్కని పరిష్కారం అండి ఈ హెయిర్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పేస్ట్ ని యాడ్ చేసుకుందాము.
బాగా కలుపుకుందామండి. చూడండి చక్కగా ఆయిల్లో పోసిన వెంటనే నువ్వురు అనేది ఎంత పైకి వస్తుందో, ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్ ఈ విధంగా పొంగుద్దండి. ఇందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. బయట ఎవరు కూడా మనకి ఇలాంటి సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే చెప్పరండి. ఎందుకంటే వాళ్ళ జుట్టు కంటే మన జుట్టు పొడవుగా పెరిగిపోద్దనే స్వార్థంతో చెప్పరండి. నేను చెప్పినట్టు మీరు చేయండి. పొట్టిగా ఉండే మీ జుట్టుని పొడవుగా పెంచుకోవడానికి, అలాగే సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టుని దృఢంగా బలంగా ఒత్తుగా పెంచుకోవడానికి ఇదైతే చక్కగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ రెమెడీని అయితే షేర్ చేస్తున్నామండి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం అనేది పడుతుందండి. మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లు యాడ్ చేసాం కాబట్టి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంత టైం పడుతుందండి. ఆయిల్ అనేది మనకి ఈ విధంగా సెపరేట్ అయిపోతుందండి. ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి. మన జుట్టు పైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే తయారైపోయిందండి. మంచి కలర్ వచ్చింది. అలాగే ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ ఆయిల్ని అయితే తయారు చేసుకున్నామండి. అలాగే చాలా శుభ్రంగా నీట్గా అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా ఆయిల్ని అయితే తయారు చేసుకున్నామండి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ని మన జుట్టుకు వాడితే చాలా మంచిదండి. ఎవరో తయారు చేసిన హెయిర్ ఆయిల్ని ఎక్కువ డబ్బులు పెట్టి మీరు కొనుక్కోకుండా ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ అవుతుందండి. అలాగే జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు మొలిపించే శక్తివంతమైన హెయిర్ ఆయిల్ మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది. అలాగే జుట్టు చిట్లు పోకుండా జుట్టుకు పోషణ అందించడంలో సహాయం చేస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును కంట్రోల్ చేసి జుట్టు నల్లగా ఒత్తుగా షైనీగా అందంగా పొడవుగా పెరగడానికి ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా వాడాలి అంటే మీకు ప్రతిరోజు కూడా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే గనక మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకపోతే రాత్రి పడుకునే ముందు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు దట్టంగా ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు స్కాల్ప్ ని మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అంది హెయిర్ ఫాలికల్స్ అన్ని కూడా దృఢంగా బలంగా తయారవుతాయి. అలాగే జుట్టు త్వరగా పెరగడానికి కూడా చాలా చక్కగా సహాయం చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ మీరు ప్రతిరోజు కూడా ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తున్నారో అదే షాంపూతో తలస్నానం చేయాలండి. మీరు షాంపూ కాకుండా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే కనుక ఇంకా మంచిదండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ ఆయిల్ తయారు చేసుకుని వారానికి 2 సార్లు చెప్పును వాడండి. వాడిన 1 వీక్ లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి, పెరుగుద్ది. మీ జుట్టు పొడవును చూసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ జుట్టుకి ఏం వాడతారో అని అడుగుతారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.